హరే కృష్ణ హరే కృష్ణ. ఈరోజు కార్తీక మాసము ఆరంభ దినోత్సవము. కొందరు నిన్న కూడా చేశారు. సో బృందావనంలో ఇవాళ స్టార్ట్ చేస్తున్నారు. కార్తీక ఎన్ని మాసాలు ఉన్నాయి మనకు? 12. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మాసం? తెలుగు మాసం చైత్రం, జ్యేష్టం, భాద్రపదం, అశ్వయుధం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. దీంట్లో కార్తీక మాసము. సో ఈ కార్తీక అనే పేరు ఎలా వచ్చిందంటే రాధారాణి యొక్క పేరు. ఎవరి పేరు? చాలా మందికి తెలియదు కార్తీక మాసం ఎలా వచ్చింది అనుకుంటారు. సో ఇది రాధారాణి యొక్క పేరు. రాధారాణి యొక్క తల్లి పేరేంటి? కీర్తిరా. కీర్తిద తనయ ఇది కార్తీక. సో ఆమె కార్తీక దేవి కూడా అంటారు. సో కాబట్టి రాధారాణి యొక్క మాసం. సో రాధారాణికి ఇష్టమైన ఏంటి? శ్రీకృష్ణుడు. సిగ్గుపడతాయని చెప్పండి. సో రాధారాణికి ఇష్టమైన శ్రీకృష్ణుడు. సో అందుకే ఈ మాసంలో ఎప్పుడైతే శ్రీకృష్ణుడికి దీపాలు చేస్తామో సో రాధారాణి యొక్క కృప చాలా ఉంటారు. సో అందుకే ఈ మాసంలో ప్రతి ఒక్క ఇంట్లో దీంట్లో శ్రీకృష్ణుడి ఫోటో ఉన్నా పర్లేదు, లేకుంటే యశోద కృష్ణ ఫోటో ఉన్నా పర్లేదు, ఆ రోజు ఒకసారి దీపము కృష్ణుడికి 7 సార్లు. ఓకే, 7 సార్లు తిప్పాలి. లేక ఇంకా మీకు ఇంకా శాస్త్ర ప్రకారం చెప్పాలంటే 3 సార్లు కాలు, 2 సార్లు కడుపు, మళ్ళీ 4 సార్లు తలకు, మళ్ళీ 7 సార్లు పద్ధతి అనిపిస్తాను. సో రోజు అలా ఎవరైతే నెల రోజులు తిప్పుతారో శ్రీకృష్ణుడి దీపాలు చేస్తారు, ఏమవుతుంది ఇప్పుడు చెప్తున్నా. 2 దీపాలు ఉన్నాయి అనుకోండి. ఒకటి వెలిగే దీపం, ఒకటి వెలుగు లేని దీపం. అంటే అది ఏమంటారు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి చూడండి దీపాలు, అది కూడా దీపం. దాంట్లో వస్తుంది, నూనె ఉంది, అన్ని ఉన్నాయి. కానీ డిఫరెంట్ ఏంటంటే అది వెలుగట్లేదు. సో ఎప్పుడైతే మనం భగవంతుడికి దీపం చేస్తామో, మనం ఎలాగైతే వెలగని దీపాలు కదా, ఎప్పుడైతే భగవంతునికి ఎప్పుడైతే జ్యోతి చూపిస్తామో మన లోపల కూడా భక్తి అనే జ్యోతి వికసిస్తుంది. ఇది ఒక కారణం. ఓకే, రెండో కారణం ఏంటంటే యశోద చూపించారు. ఎందుకంటే యశోద శ్రీకృష్ణుని అందరు చూసి ఎంత అందంగా ఉన్నాడు, ఎంత అందం, యశోద దిష్టి తిట్టాడు అనమాట. సో ఆ రెండో కారణం దిష్టి తీయడం కృష్ణుడికి. సో సో ఇలా కారణాలు ఉన్నాయి దీపాలు దించడం. సో ఎవరైతే ఈ నెల మొత్తం రోజు ఒకసారి రోజులో ఒక రోజు శ్రీకృష్ణుడికి ఈ యొక్క దీపాలు ఈ నెల చూపిస్తారో విశేషమైన కృప ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తాను, మన ఇంట్లో ఎప్పుడైనా మొలక పెట్టామనుకో, రోజు నీళ్ళు పోయాలి పెరగాలంటే, కానీ వర్షం వచ్చిందంటే ఆ మొలక బాగా పెరుగుతుంది, వర్షకాలం వచ్చింది. సో అలాగే మనం రోజు భక్తి చేస్తున్నాము, కానీ ఎప్పుడైతే స్పెషల్లీ కార్తీక మాసంలో ఎప్పుడైతే మనం జపం చేసినా సరే,
లేకుంటే పూజ చేసినా సరే, గోసేవ చేసినా సరే, చేసిన దాని యొక్క ఫలితము 1000 రెట్లు ఉంటుందట. మనం ఇప్పుడు దామోదర ఆరతి చదువుతాం, దాంట్లో ఉంది శతవృత్తి వందే, అంటే 1000 రెట్లు దాని యొక్క ఉంటుంది అనమాట. ఒక్కసారి హరే కృష్ణ అని 1000 సార్లు అయిపోయింది. అంటే కార్తీక మాసం కదా. సో దాంట్లో ఉంది శతవృత్తి వందే, అంటే 1000 సార్లు దాని యొక్క పేరు. సో అట్లాగే మనము అది ఉద్దేశం కాదు, కానీ స్పెషల్ ఈ మాసము కృష్ణుడికి రాధడానికి ఇష్టమైన మాసం కాబట్టి బృందావనంలో మేము బృందావనంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు రాధాకుండ అక్కడ చూసేవాళ్ళం. కార్తీక మాసం ఒక రోజు ముందు బృందావనం మామూలుగా ఉండేది, కానీ కార్తీక మాసం ఎప్పుడైతే రేట్ స్టార్ట్ అయితే ఇవాళ అందరూ కూడా స్పీడ్ పెరిగిపోయారు. వాళ్ళ నడకలో స్పీడ్, వాళ్ళ జపంలో స్పీడ్, ఎందుకంటే కార్తీక మాసం రాగానే అందరూ కూడా జపం ఎక్కువ చేస్తారు. అంత ఒక రకమైన వాతావరణం ఏర్పడతారు. మళ్ళీ కార్తీక మాసం అయిపోయిందంటే మళ్ళీ సైలెన్స్. సో కార్తీక మాసం చాలా ముఖ్యం. ఈ కార్తీక మాసంలో చాలా ముఖ్యమైన పండుగలు వస్తాయి. వైష్ణవ ఎవరైతే పండుగలు ఉన్నాయో ముఖ్యమైన పండుగలు వస్తాయి. ఎవరికైనా తెలుసా కార్తీక మాసంలో వచ్చే మొదటి పండుగ అంటే మన వైష్ణవులు చెప్పుకోవాలి, చాలా ఇంపార్టెంట్ పండుగ తెలుసుకోవాలి. కార్తీక మాసంలో వస్తాయి గీతా. నో, కార్తీక మాసం ఫస్ట్ వచ్చి బహుళాష్టమి. బహుళాష్టమి అంటే ఎవరైతే బృందావనం వెళ్ళారో, రాధాకుండ ఎంతమంది చూస్తారు, గోల్డెన్ పరిక్రమ చేస్తూ రాధాకుండ కదా. సో రాధాకృష్ణ యొక్క ఆవిర్భావ తిథి అంటే రాధాకృష్ణ పుట్టినరోజు. ఆ రోజే రాధారాణి శ్రీకృష్ణుడు ఆ యొక్క తమకు ఇష్టమైన యొక్క కొలన్లను వాళ్ళు ఏర్పాటు చేశారు. సో బహుళాష్టమి ఆ రోజు 12 గంటలకు రాత్రి అందరూ బృందావనం అసలు అక్కడికి వెళ్ళి రాధాకృష్ణ పూజ చేస్తారు. సో అది ఫస్ట్ బహుళాష్టమి. సో దాని తర్వాత ఏమొస్తుంది, గోపాష్టమి. గోపాష్టమి అంటే అర్థం అంటే సరే బహుళాష్టమి తర్వాత వచ్చేది దీపావళి వస్తుంది. దీపావళి తర్వాత వచ్చేది గోవర్ధన పూజ వస్తుంది నెక్స్ట్ డే. సో దాని తర్వాత బహుళాష్టమి వస్తుంది. బహుళాష్టమి అంటే శ్రీకృష్ణుడు రోజు యశోదకి అడిగేవారు, అమ్మ నేను ఎప్పుడు ఆవులను తీసుకెళ్తాను, యశోద అమ్మ మీరు వచ్చే బర్త్డే తీసుకుపోతారు. సో ప్రతిసారి నీకు 5 సంవత్సరాలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు నేను పంపిస్తాను. సో ప్రతి పుట్టినరోజుకి అడిగేవారు, నాకు ఇప్పుడు 5 వచ్చాయి 5 వచ్చాయి 5 వచ్చాయి. సో ఎప్పుడైతే కృష్ణుడికి 5 వచ్చాయో అప్పుడు యశోద కృష్ణుడికి చిన్న చిన్న ఆవుల నుంచి పంపిస్తుంది. అంటే అదే రోజు బహుళాష్టమిలో శ్రీకృష్ణుడు ఆవులను తీసుకుని. సో ఆ రోజు బృందావనంలో రాధారాణి మీరు చూసినట్లయితే మందిరాల్లో గోపబాలు వేషం ఉంటుంది. రాధారాణి మగ పిల్లవాళ్ళు ఏదైతే. సో ఎందుకు రాధారాణి అనుకుంటుంది కృష్ణుడు ఇంత అందంగా ఉన్నాడు, కానీ ఎప్పుడైతే గోవులను తీసుకెళ్ళేటప్పుడు ఎంత అందంగా ఉంటాడు చూడాలనుకుంటారు. కానీ ఎలా చూడాలి, ఆడపిల్లలు పోరు కదా, అందుకు చేసి రాధారాణి కూడా మగ వేషం వేసుకుంటుంది. సో మనం మందిరాల్లో చూస్తాం గోపాష్టమి రోజు రాధారాణి కూడా ఫుల్ డ్రెస్ ధోతి డ్రెస్ వేసుకుంటారు. ఆ రోజు ఇంకో స్పెషల్ ఏంటంటే సంవత్సరంలో 2 రోజులు, ఒకటి రాధాష్టమి ఒకటి గోపాష్టమి రోజు బృందావనంలో రాధారాణి యొక్క పాదదర్శనం జనరల్ ఉండదు, ఎప్పుడు ఉండదు. కానీ గోపాష్టమి రోజు మాత్రము పాదయాత్ర దర్శనం ఉంటుంది. సో తర్వాత లాస్ట్ కి వచ్చే పండుగ ఏంటి, తులసి శాలిగ్రామ వివాహం. దాంతో కార్తీక మాసం పూర్తయింది. సో కాబట్టి కార్తీక మాసంలో వీలైనంత వరకు అందరు కూడా దీపం చూపించే విధి ఉంది. ఈ రోజు మనం దీపం చూస్తాము కార్తీక మాసం. అలాగే ఎవరైతే బృందావనం వెళ్ళలేదో సో మనసులో అనుకోవాలి, ఎందుకంటే బృందావనం ఒకసారి చూడాలి, దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే మానవ జీవితం వచ్చిన తర్వాత ఎన్నైనా ధామాలు మీరు చూడండి, కానీ బృందావనం ఒకటి చూడకుంటే అది ఇన్కంప్లీట్ అంటారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఆ మట్టిలోనే పుట్టాడు, ఆ మట్టిలోని క్రీడలు చేశారు. ఇప్పుడు కూడా శ్రీకృష్ణుడు చేసిన లీలలన్నీ అక్కడ మనం చూడొచ్చు అవన్నీ కూడా. సో అట్లాగే శ్రీకృష్ణుడు యొక్క ఇంత పెద్ద భక్తులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అదే దాంట్లో నడిచారు. కాబట్టి మన యొక్క శరీరము ఒక్కసారైనా సరే బృందావనం దర్శనం చేసుకోవాలి. సో ఎవరెవరైతే బృందావనం దర్శనం చేసుకోవాలో మనసులో అనుకుంటుంది ఒక రోజు బృందావనం దర్శనం చేసుకుంటాం. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకో మారైతే దర్శనం అయిన వాళ్ళు మళ్ళీ పునర్దర్శనం అవకాశం ఏంటంటే మళ్ళీ దర్శనానికి బృందావనం కావాలి. ఎందుకంటే ఆ శాస్త్రం చెప్పినారు బృందావనం పరిత్యజ పాదం ఏకం పడితే. శ్రీకృష్ణుడు బృందావనం వదిలిపెట్టి ఒక్క అడుగున వేయడు, ఎప్పుడు బృందావనంలో ఉంటాడు. కాబట్టి ఆ యొక్క నామాన్ని దర్శనం చేసుకోవాలి. సో ఒకసారి అన్ని తీర్థాలు అంటే తీర్థక్షేత్రాలు ఇట్లాగే తిరుపతి ఉంది, మథుర ఉంది, ఏదో పేర్లు చెప్పండి.
తిరుపతి, మధుర, యాదగిరిగుట్ట, బద్రీనాథ్, పూరి, ద్వారక, పూరి, ఇంకా శ్రీరంగం, కాశీ, అహోబిలం, ఇంకా రామేశ్వరం రామేశ్వరం, ఇంకా చెప్ప ఎన్ని భద్రాచలం, మాట్లాడి పోలి విజయవాడ అంతర్వేది, పండర్పూర్ और बोलिए మహోర్ మహోరా తులజా భవన్ ఓకే ఓకే. సో ఇలా అన్ని తీర్థాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మీటింగ్ పెట్టుకున్నాయి. ఏం పెట్టుకున్నాయి? మీటింగ్ పెట్టుకున్నాం. మనం ఇలా మీటింగ్ పెట్టుకున్నాము, అందరూ ఇన్వైట్ చేసి అనుకున్నారు. మన యొక్క దాంట్లో మనం ఒక లీడర్ చేద్దాం, అర్థమైంది కదా, అన్ని తీర్థ ఒక లీడర్ చేద్దాం మనం. సో అని అనుకొని ఏం చేశారు, ఎవరిని చేయాలని ఎవరిని ప్రయాగ్ తీర్థరాజ్ ప్రయాగ్ అంటారు అభివృద్ధి. అంటే తీర్థాలకు ఆయనే ప్రెసిడెంట్ అనమాట. ప్రయాగ్ అందునుంచి అక్కడ ప్రయాగ్ లో కుంభమేళ జరుగుతుంది. సో ప్రయాగ్ ఆయన ప్రెసిడెంట్ చేశారు. ప్రతి సంవత్సరం వాళ్ళందరూ కలుస్తున్నారు. సో కలిసినప్పుడు ఒక తీర్థం అన్నారు, అందరు వస్తున్నారు కానీ బృందావనం రావట్లేదు. మనం అందరం వస్తున్నాం, అందరు తీర్థాలకు మీరు ప్రెసిడెంట్, కానీ మీరు ఎప్పుడైతే ఆదేశిస్తారో అందరూ వస్తున్నారు అక్కడ బృందావనం రావట్లేదు. ఎందుకు? బృందావనం కూడా ఒక తీర్థస్థానం. సో అప్పుడు వాళ్ళందరూ వెళ్ళి బ్రహ్మ చెప్పారు, బ్రహ్మ మీరు నన్ను అన్ని తీర్థాలకు రాజు చేశారు, ప్రెసిడెంట్ చేశారు, ప్రయాణం అంటున్నాడు. మరి నేను పిలిచినప్పుడు అందరూ వస్తున్నారు కానీ బృందావనం రావట్లేదు. సో బ్రహ్మ అన్నారట, బృందావన విషయంలో నేను జోక్యం చేశాను, ఇంకా ఆల్రెడీ ఒకసారి చేతులు కాల్చుకున్నాను, బృందావన విషయం లేదు జోక్యం చేసుకోను. కావాలంటే మీరు బృందావనం ఎవరైతే అధిపతున్నారో శిక్ష ఆయనగా అనుకోండి. సో ఈ తీర్థాలు అన్ని పోయాయి. ఎక్కడ పోయాయి? బృందావనం పోలేదు, శ్రీకృష్ణ దగ్గర పోయాయి. గోలోన్ చెప్పారు, ఇది చూడండి నేను అన్ని తీర్థాలన్నీ మీటింగ్ పెట్టుకుంటున్నాము, ప్రతి సంవత్సరం ఇట్లా కలుస్తున్నాము, అన్ని వస్తున్నాయి, బృందావనం రావట్లేదు. ఇప్పుడు కృష్ణుడు అన్నాడు, బ్రహ్మ నీకు ఈ అన్ని తీర్థాలకు మిమ్మల్ని ప్రెసిడెంట్ చేశాను, కానీ నా ఇంటికి చేయలేదు ప్రెసిడెంట్ అని. కృష్ణుడు వెళ్ళింది బృందావనము. సో బృందావనం ఏంటంటే సెపరేట్, అది అన్ని తీర్థాలకు రాదు, బృందావనం సెపరేట్ అన్నమాట. ఎందుకంటే బృందావనంలో అన్ని వచ్చేస్తాయి. ఎలా అయితే శ్రీకృష్ణుడు అన్ని వస్తాయో, 10 రూపాయలు 9, 8, 6, 1 అన్ని వస్తాయో, అట్లాగే బృందావనంలో అన్ని తీర్థాలు అక్కడే ఉంటాయి. సో కాబట్టి బృందావనం దేని పరిధిలో ఉంటుంది. అందుకే బృందావనం యొక్క దర్శనము ఒక్కసారైనా చేసుకోవాలి. వీళ్ళకి చాలా సార్లు చేసుకోవాలి, కనీసం ఒక్కసారైనా ఆ యొక్క దర్శనం చేసుకోవాలి. గోడల పరిక్రమ తిరగాలి. అలాగే బృందావనం యొక్క కొంచెం ధూళి మన ఇంటికి తీసుకురావాలి. బృందావనం నుంచి యమునాన్ని తీసుకురావాలి, యమునాన్ని స్నానం చేయాలి. అయితే బృందావనంలో అయితే శ్రీకృష్ణుడు గౌతమ పర్వతం వింటాడు, కాళేశ్వర అన్ని కూడా మనం చూశారు. సో కాబట్టి బృందావనం యొక్క దర్శనం చేసుకోవాలి. స్పెషల్లీ చాలా మంది కార్తీక మాసంలో 1 నెల వెళ్తారు. మనం ఇలా అయితే వారం రోజులు వెళ్ళాం కదా, కార్తీక మాసం 1 నెల వెళ్తారు. దాన్ని వ్రజమండల పరిక్రమ అంటారు. శ్రీకృష్ణుడు 252 కిలోమీటర్లు వెళ్తుంది, దాని ఆ ప్రాంతం లీలలు చేశారు. సో కాబట్టి అందరు భక్తులు నడుచుకుంటే వెళ్తారు. రోజు 20 కిలోమీటర్లు ఉంటుంది, నడుచుకుంటే వెళ్ళి ఆ యొక్క చేస్తారు. 30 ఉంటాడు, 20 ఉంటాడు, 40 కిలోమీటర్ వచ్చిందాకా. సో 40 ఉంటుంది, 20 ఉంటుంది మ్యాక్సిమం కానీ. సో రోజు కొన్ని కిలోమీటర్లు నడిపిస్తారు. నడిపించి అక్కడ చూసుకుంటే 1000 మంది ఉంటారు, ఇద్దరు ముగ్గురు ఉంటారు, 1000 మంది ఉంటారు. 100 మంది పోయినా. సో అట్లాగే నడిపేయడం అది తిండి కూడా బాగా తినిపిస్తారు. గ్లాస్ జాఫ్లు లైక్ సో మంచిగా ప్రసాదం అంటే పుల్లు అందించిపోయాడు. సో అట్లా 1 రోజులు మొత్తం వింటారు. సో ఎవరికైతే అట్లా వీలు కాలేదు, ఎప్పుడైనా వారం రోజులు, ఎక్కువ రోజులు అట్లా వచ్చినాము దర్శనం చేసుకోవాలి. సో కార్తీక మాసంలో చెప్పినారు ఒకటి ఏంటంటే దీపావళి జరి. రెండోది ముఖ్యమైన అందరు చేస్తున్నారు, మీ ఇంట్లో తులసి ఉంటే తులసికి రోజు కొన్ని. కార్తీక మాసంలో చాలా విశేషం, కానీ మామూలు అప్పుడు కూడా మీకు వీలుంటే రోజు బయట కార్తీక మాసం మాత్రం తప్పనిసరి కొన్ని. సో అట్లాగే ఎప్పుడు చెప్తారు, ఇంట్లో 4 వస్తువులు ఉండాలి అని చెప్తారు. 5. సో మొదటి వస్తువు అంటే వస్తువు ఏం కాదు,
5 విషయాలు ఉండాలి. ఏముండాలి? మొదటిది ఏముండాలి? భగవద్గీత. సో ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి. ఎంతమంది ఇంట్లో ఉంది భగవద్గీత? ఓకే, ఎంతమంది ఇంట్లో లేదు చెప్పండి. ఎంతమంది ఇంట్లో భగవద్గీత లేదు? అబద్ధం చెప్పదా? మీరు అందరికి భగవద్గీత అందరు అక్కడ భగవద్గీత సబ్కే పాసే మీకున్న ఇంట్లో భగవద్గీత ఇంకా వచ్చారు. వెరీ గుడ్. సో అందరి ఇంట్లో భగవద్గీత ఉండాలి. ఎందుకంటే భగవద్గీత ఎక్కడైతే ఉంటుందో అక్కడ చెప్పారు సత్యం ఉంటుంది, ధర్మం ఉంటుంది, నీతి ఉంటుంది. చివరి శ్లోకంలో శ్రీకృష్ణుడు సంతానం చేశారు. ఎక్కడైతే భగవద్గీత ఉంటుందో అక్కడ ఉంటాడు. ఏ శ్లోకం అసలు నాశనం వాడి వ్యక్తిగా యోగేశ్వర కృష్ణ యత్ర పాదారనుద్ధర తత్ర శ్రీ విజయో బుద్ధి నిర్మమ. తత్ర అంటే ఎక్కడైతే భగవద్గీత ఉంటుందో తత్ర అక్కడ శ్రీ అంటే లక్ష్మీదేవి ఉంటుంది, విజయము అక్కడ ధర్మం ఉంటుంది. సో కాబట్టి ఇంట్లో భగవద్గీత ఖచ్చితంగా పెట్టాలి. సో రెండోది ఏముండాలి? తులసి మొక్క ఉండాలి ఇంట్లో. ఖచ్చితంగా తులసి మొక్క ఇంట్లో పెట్టుకోవాలి. ఒకవేళ లేదనుకోండి ఎక్కడ నుంచి అని తీసి దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి తులసి అది ఎండిపోతుంది, అయినా సరే మళ్ళీ ఒకటి తీసుకొచ్చి పెట్టాలి. సో తులసి మొక్క పెట్టినప్పుడు ఎక్కడైతే పరిశుభ్రమైన ప్లేస్ లో పెట్టండి. ఎందుకంటే ఇంట్లో చాలా ఇంట్లో చెప్పులు వదిలిపెట్టుకున్న దగ్గర పెట్టి అట్లా పెట్టకుండా ఒక మంచి ప్లేస్ తులసి పెట్టేసి రోజు కొన్ని సో ఒకటి ఏం చెప్పాను? భగవద్గీత. రెండవది, మూడవది గంగాజలము. గంగాజలం అంటే గంగా గాని, గోదావరి గాని, కావేరి గాని, యమున గాని ఏదైతే నది వాడుతుందో ముఖ్యమైన నదులు అవుతున్నాయో ఆ యొక్క జలం ఉండాలి. దాని తర్వాత నాలుగోది భగవన్ నామము. అంటే ఇంట్లో ప్రతిరోజు మీకు నచ్చిన భగవంతుని యొక్క నామం. మీకు కృష్ణుడు నచ్చితే కృష్ణుడు, నరసింహస్వామి నరసింహ వెంకటేశ్వర. సో ఏది లేదు మాకు ఎక్కువ రిజల్ట్ ఉన్నది కావాలంటే హరే కృష్ణ మంత్రం. ఎందుకంటే హరే కృష్ణ మంత్రంలో అన్ని నామాలు వచ్చేసాయి అన్నమాట. ఎందుకంటే హరే కృష్ణ మంత్రం బీజాక్షరం. బీజం అంటే ఎలాగైతే రైతులు ఒక జొన్న మొక్క జొన్న గింజ పెడితే పెద్ద 2-3 కంకులు వచ్చేస్తాయి, దాంట్లో ఎన్నో ఉంటాయి కదా. అట్లాగే హరే కృష్ణ మంత్రంలో ఒక్కొక్క అక్షరంలో అన్ని వచ్చేసాయి అన్నమాట. కాబట్టి ఈ హరే కృష్ణ మంత్రం 4 ఏంటి? భక్తుల సాంగత్యము. అంటే అప్పుడప్పుడు మన ఇంట్లో ఎలాగైతే ఇట్లా కలిసామో మీ ఇంటికి భక్తులు ఇన్వైట్ చేయండి. లేదు అంటే ఎక్కడైతే భక్తులు ఉన్నారో అక్కడ లేదు. అర్థమవుతుంది. సో ఈ 5 ఎక్కడైతే ఉంటాయో ఒక ఆయన దున్నపోతుని కూర్చుంటాడు, నల్ల దున్నపోతు కూర్చుంటాడు. ఎవరైనా ఎవరు రావాలి, ఆ ఎవరి యొక్క దృష్టి ఉండదు. ఈ 5 ఎక్కడైతే ఉంటాయో ఎవరి యొక్క దృష్టి ఉండదు. సో ఎంతమంది అనుకుంటాం ఎవరి యొక్క దృష్టి మన ఇంటి మీద ఉండాలి అనుకో. నుంచి మా దగ్గర చాలా దృష్టి పెట్టాం ఇక్కడ రాజు. సో కాబట్టి ఈ 5 మన ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు కొత్త వాళ్ళని అడుగుతాం 5 మాత్రం మీరు ఒకటి చెప్పండి. ఏముండాలి? భగవద్గీత ఒకటి. కొత్త మీరు చెప్పండి. భగవద్గీత ఆమె చెప్పేశారు. రెండోది ఏముండాలి? తులసి ఉండాలి. శ్రీరథ మాత గంగాజల్. వెరీ గుడ్. మీరు చెప్పండి. వెరీ గుడ్. 5వది లాస్ట్ ఏంది? సో 5 అంటారు దీన్ని కలియుగ పంచమహాయజ్ఞాలు అంటారు. ఇది మన ఇంట్లో ఉన్నట్టయితే మంచి మనకు రక్షణ అవుతుంది. ఓకే, సో ఇది 5 ఉంచడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. మీకేమైనా అడగాల్సి ఉందా భక్తి గురించి కానీ, లేకుంటే ఈ కార్తీక మాసం గురించి కానీ, లేకుంటే బృందావనం గురించి కానీ? ఎవరు చూడలేదు బృందావనం? దీంట్లో చూడండి వాళ్ళు బృందావనం చూడండి వాళ్ళు. ఓకే, దీంట్లో 2-3 చూస్తున్నాను. దగ్గర దాకా వచ్చి క్యాన్సిల్ అయిపోయినా. అశ్విన్ చేస్తామేనా? సో బృందావనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు చిన్నగా మనము ఈ యొక్క గో యొక్క పూజ యజ్ఞం చేస్తాము. దాని తర్వాత దామోదరాష్టకం చేస్తాము. దాని తర్వాత హరే కృష్ణ హరే రామ హరే. యాక్చువల్ నేను అక్కడి ఇక్కడ రావద్దు అనుకున్నాను, కానీ ఒక 2-3 గంటల నుంచి వచ్చాను. ఇంకటి ప్రథమ రోజు ఇంకా కొంచెం గోసేవ